అబ్బబ్బబ్బా ఈ జన్మ పాపం పోవాలంటే కనీసం ఆ కోనేట్లో నీళ్ళు నెత్తి మీద చదువుకోవాలి. ఆఖరికి ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎదిరించే మనగాడు తయారయ్యాడన్నమాట. గడ్డిపోసంత ఎదవ చెట్టు అంత మిమ్మల్ని పట్టుకొని ఒక ఊపేయడం, దానికి మీరు తలకాయించుకొని వచ్చేయడం. తప్పేంటి? ఆడన్నట్టు మన పూర్వీకులు కొన్ని ఎదవ పనులు చేశారు, అందుకే తలంచుకున్నాం. లేకపోతే ఆడెంత, ఆడ అంతరం ఎంత? నారాయణ, ఎవరి కూతురి పిల్ల? మన రంగయ్య గారి కూతురండి. ఊరమ్మో ఊరనాయనో, చిన్నప్పుడు ఎంత ఉండేది? చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు. పద రంగయ్య మామ కలుసుకో. పాపం ఆ అమ్మాయి మీద మీరు కన్నేయడం. ఏ నా కళ్ళొంకరా కాలొంకరా? అది కాదండి, మీకు పెళ్ళైన వెంటనే కూతురు పుట్టుంటే అంత ఉండేదండి. ఏడిచావులే, నే 25 ఏళ్ల ముందు పుట్టుంటే చచ్చిపోయిన నా పిల్లవంత కూతురు. ఈ అదవ మాట వదిలేబట్టే సీటీ చిరిగిపోద్ది. అమ్మో అమ్మో, ఈ గుంట నా గుండెకాయ తినేసి మరీ వెళ్ళిపోతుంది. రూటు మార్చొద్దు, రూటు మార్చొద్దు, రూటు మార్చొద్దు. అన్నయ్య హారతి. జ్యోతి, ఏమిటమ్మా కొత్తగా ఈ హారతి? ఎప్పుడైనా కళ్ళకద్దుకున్నానా? నీ మాయదారి దేవుడికి ఎప్పుడైనా దండం పెట్టానా? సరేలే నీ మాటలకే. ఏదో ఓ రోజున నువ్వే ఆ దేవుడికి దండం పెట్టుకుని క్షమాపణ కోరుకుంటావు, చూస్తూ ఉండు. ఆ రోజు రానే రాదమ్మా. నీ దేవుడు 4 చేతులతో గదలు, చక్రాలు, ఈటెలు, బాణాలు పుచ్చుకొని నంబర్ 1 రౌడీలా కనిపించిన నాళ్ళు కన్నెత్తైనా చూడను. పంచే చొక్కా వేసుకుని మామూలు మనిషిలా వచ్చి 10 మందికి మంచి చేయమను జోహార్ కాళ్ళ మీద పడతాను. పోన్నయ్యా. ఇవాళ తిథి ఏమాత్రం బాగలేదయ్యా. పైగా వర్జ్యం ఏడిసింది. వీటమ్మ కడుపు గాల యమగండం దుర్ముహూర్తం కలిపి జాయింట్ గా ఇప్పుడే రావాలా? మా బావమరదకుడు ఇట్టాగే పెళ్లి చూపులకి యమగండంలో వెళ్లి మధ్యలో పిచ్చికొక గరిచి డామని చచ్చాడు. నువ్వు నీ యమగండం ఏం చేసినా నేను వెళ్ళక తప్పదురా. నేను బీద పిల్లను ఉద్ధరించడానికి వెళ్తున్నాను. ఓవేళ నేను అమ్మ కడుపు కాల ఆ పిచ్చికొక్క వచ్చి నన్ను కరిసింది అనుకో, సత్య అజ్జావాలి కానీ నేను రావను. చావరు. అయ్యా 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 అయ్యా, ఆ రాముగాడు ప్రతి విషయంలోనూ మనకి ఎదురొచ్చే విరోధి కదా. మీరు పోయి వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నాకేం నచ్చలేదయ్యా. అక్కడే ఉందిరా రాజకీయం. ఈ ఊరు మొత్తానికి ఆడు ఒక్కడే కదా మనకి ఎక్స్పర్టీ. ఆ చెల్లుని మనం పెళ్ళాడెత్తే బామ్మద్దిగా చేతులు కట్టుకుని నిలబడతాడు. ఊరంతా మనకి ఆళ్ళ కింద ఉంటది. బాబు గారు, ఓహో ఎవరు కోసం వచ్చి ఉంటాడు. తప్పున్నాయా? చెయ్యి ఖాళీ లేదు, వెళ్ళిపోమని చెప్పి. ఎవడైనా సరే వెళ్ళిపోమని. నారాయణ, బాబు గారు ఉన్నారా? నువ్వా? వెళ్ళు త్వరగా వెళ్తే అదృష్టం ఉంటుంది. నారిగా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? తప్పుడు ఎదవా మాంగారు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావా? దయచేయండి మాంగారు, లోన దయచేయండి. ఇదేంటయ్యా రూట్ ఇటా సడన్ గా మార్చేశారు? రండి. మీరు ఎప్పుడు పైకి రాలేదనుకుంటాను. ఏ మొహమాట పడకండి, ఇది మీ సొంత ఇల్లే అనుకోండి. ఏట్రా నారిగా అలా చూస్తాయి? మాంగారు టిప్పులట్రా. రండి మాంగారు, లోనకు రండి. రండి మాంగారు, రండి. ఇలా కూర్చోండి. అమ్మమ్మ అక్కడ కాదు, ఇలా పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చోండి. దర్జాగా. బాబు గారు, మీ నీళ్లు కూడా నిలబడే స్తోమత లేనివాడిని మీరు ఇట్ట మర్యాద చేస్తుంటే. మాంగారు, మీరు అలా చిన్నతనంగా మాట్లాడొద్దు. నాది అసలే జాలిగుండే. ఎండలో పెట్టిన ఎన్నపూసలా కరిగిపోద్ది. మీరు ఏం పెట్టుకోవద్దు. ఈ ఆళ్ళ నుంచి నా ఆస్తిపోసలన్నీ మీ కష్ట సుఖాలన్నీ నాయి. మీరు అంటే మనం ఒకటైపోతాం. నారిగా వదులు. మా అయ్యగారి మంచితనం మీకు తెలియంది కాదు. చూశారు, తాను పెట్టే కష్టాలు భరించలేక మొదటి భార్య ఉరి పోసుకు చచ్చింది. మీకు తెలియంది కాదు. రెండో భార్య కిరసనాయలు పోసుకుని అంటించుకు మరీ చచ్చింది. అయ్యో అయ్యో, ఏం చెప్పమంటారు? ఇంత ధర్మాత్ముడికి ఈ ఒక్క విషయంలోనూ ఇంత ఘోరం జరిగిపోతుంది. మీ మర్యాదలు చూస్తూ ఉంటే ఇది కళా నిజమని నమ్మలేకపోతున్నారు. ముమ్మాటికి నిజమే. రాత్రి విష్ణుమూర్తి వారు నా కల్లో కనిపించి నువ్వు రంగయ్య కూతుర్నే పెళ్లి చేసుకో, రంగయ్య కష్టాల నుంచి బయటపడాయి అని ఆర్డర్ వేశారు. మరి దేవుడి మాట కాదంటే కళ్ళు రెండు పోతాయని ఆయన చేత మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నాను. ఇది ఉంచండి. అప్పుగా మాత్రం కాదు, ఖర్చులకి. ఉంచండి. నక్కలు నొక్కొచ్చారు, ఉంచండి. ఏమిటి మీరు అనేది? మా అమ్మాయిని మా ఇంటి జ్యోతిని చేసుకుంటారు అనండి. గొప్పింటి ఇల్లాలు కావాలని నా బిడ్డను దుట్టు రాసుంటే నేను కాదనకన్నా. అలాగే. ఎంత గొప్ప మాట వదిలేశారు. నోరు తెరవండి, మీరు కూడా తెరవండి. జాగ్రత్త, ఏదైనా నేల మీద అడుగుతుంటే సీటు చూస్తాం. ఏమిటిదంతా?
నారాయణ వదులు, ఈ పాలైనా కొంచెం జాగ్రత్తగా చెప్తాను. ధర్మాత్ములైన మా భుజంగం బాబు గారు ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసుకొని మీతో వియ్యమందడం కోసం మీ చెల్లెలు గారిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ప్రదానం జరిపించడానికి స్వయంగా వచ్చారు. నా చెల్లిని ఈయనకిచ్చి పెళ్లి చేయాలా? అడిగించడానికి నీ ధర్మ ప్రభువు బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదయా? ఏమయ్యా, పెళ్లి కొడుకువా నువ్వు? అవును, పెళ్లి కొడుకునే. పెళ్లి కొడుకులా కనపడకపోతే పలకి మోసుకోళ్ళ కనపడతానా? మేళతాళాలతో ఏలుగెక్కి ఊరేగింపుతో గుమ్మలోకి వస్తే పెళ్లి కొడుకులా కనపడనా? ఇలా నాకు పట్టుచీర కనపట్లేదా? పట్టు చీరకు బదులు ఓ తెల్ల చీర తెచ్చుంటే మా చెల్లికి తొందరగా ఉపయోగపడి. అంటే నేను పెళ్లి అవగానే చచ్చిపోవాలని కోరిక? వయసు మళ్ళిన వాడివి చావక నల్లరాయిన ఎలకాలం బతికి ఉంటావా? ఓరనాయను, నాకు వయసు మళ్ళిపోయిందా? బామరిదే, నువ్వు బావిలో కప్పవే. ఈ పల్లెటూళ్ళలో ఎక్కడే పుట్టో ఎక్కడే పెరుగో నీకు విషయాలు ఏం తెలుస్తాయి? ఇదిగా బామరిదే, అమెరికా అని ఒక ఊరం ఎంత ఉంటుంది, మన మెడ్రాస్ అంత ఉంటుంది. అక్కడేటో తెలుసునా? 17 వస్తే గాని అన్నప్రాసన లేదు, అక్షరాభ్యాసం లేదు. 47 వచ్చాక పెళ్లి. ఇదే అమెరికా అయితే సరిగ్గా నాకు పెళ్ళిడు. అది బామరిదే, నా వయసు ఎంత అనుకుంటున్నాయా? ఇదిగా ఒక్క తల్లింటికి చూపించు, ఛాలెంజ్. కదిలిన పన్ను ఒక్కటే చూపించు. నారాయణ వదులు. మా బాబు గారు పసి బొద్దింక, పసి గోరింక వదులు. ఆయన మనస్సు వెన్న, నెయ్యి వదులు. మాట తాజా నెయ్యి. ఈ వివరాలన్నీ నాకు అనవసరం. 3వ పెళ్లి వాడిని కట్టుకునే కర్మ నా చెల్లికేం పట్టలేదు. కొండ ఇక్కడి నుంచి. ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని నోటుకు వచ్చినట్టు మాట్లాడేకు. నేను రెచ్చిపోయాలంటే చీటి చిరిగిపోతాయి. పెద్ద మనుషులు ఎవరో కొద్ది మనుషులు ఎవరో మాకు తెలుసు. ఇంకోసారి నా చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నావో ఇక్కడి నుంచి ఇంటికి చేరవు. కాళ్ళు చేతులు విరగొట్టించుకుని ఆసుపత్రిలో చేరతావు. జాగ్రత్త. కొడుకు గై గేమని అరుస్తూ ఒంటికాల మీద లేచిపోతున్నాడు. మొన్న పంచాయతీలోని నేను పిల్లనిస్తానంటే ఇంటికి వచ్చాను కాబట్టి ఈ గొడవ తొక్కుతారా? నాకే 6 గుంటలు దొరక కాదు, ఈల కొడితే 1000 మంది నిలబడతారు లైన్ లోని. కొట్టడమే రాదు కానీ కొడితే అంటే ఇలా. మా వాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ బాబు గారు. ఇది వరకు మనం అనుకున్న ప్రకారం మా జ్యోతి మీద ఇది ఖాయం. నారాయణ, పెళ్లి కాళ్ళు వచ్చేసిందిరా. రాకేం చేస్తుందయ్యా? చావు కాడు వచ్చినా పెళ్లి కాడు వచ్చినా దాగదంటారు. నార్మల్ అవతల శుభకార్యానికి వెళ్తా ఉంటే ఎక్స్పర్ట్ వల్ల మాటలు వదులుతాం. నీకు సావు కాళ్ళు వచ్చింది. ఉండు, బంధువులు ఎవరు వచ్చారు? ఏంటి ఏంటి అంత కట్టగొట్టుగా వచ్చేసారు? ఇవాళ కొత్త పడవ నీళ్ళలో దింపుతున్నాండి అయ్యా. ఆ మంచి కార్యం తమ చేతి మీదుగా జరిపించుకోవాలని వచ్చామండి అయ్యా. ఈ ఆడ కుదరదయ్యా, మీకు తెలీదా? ఇంకా సేపట్లో నా పెళ్లి. తమ పెళ్లి విషయం తెలుసండి అయ్యా మాకు. అందుకే ఇయ్యాల సేనా మంచి రోజని పడవ దింపుతున్నాం. అదేం కుదరదు. వెళ్ళండి 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 వెళ్ళండి. ఊరుగా నిన్ను కూడా రమ్మలేదని ఏడుపా? నాకు అయ్యేం కుదరవు. నేను ప్రజల మనిషిని, వాళ్ళ కోరికలు నేను తీర్చాల. నువ్వు ఇక్కడే ఉండి వచ్చే చుట్టుపక్కలని పెళ్లి పందిలో దోలుకురా. నేను ఈలోగా పని చూసుకొచ్చేస్తాను. పదండి. ఆ భుజంగం గడి మెళ్ళలో ఈ దండ వేసి బాగా వాసన చూసేలా చూడండి. జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి రా. దండాలు బాబు, ఈ పేదోడు మాట మన నుంచి తమరు వచ్చేందుకు చాలా ఆనందంగా ఉందండి. ఏం మాటయ్యా, మీ బీదా బిక్కి అంటే నాకు ప్రాణం. నాదో టైప్ జాలిగుండే. అరే సో వస్తారేంద్ర అయ్యగారి మెళ్ళ దండేసి ఆ పడవలో పాదం పెట్టించుగా. ఆగండి, ఎందుకయ్యా ఇంత ఖర్చు పెట్టే దండలా విను. వేయండి. కుడికాలు పెట్టండి బాబు, కుడికాలు కుడికాలు. కూర్చోండి. ఆగవయ్యా, రెండో దండ ఒకటా, ఇదో దండ? కాదనకండి బాబు, మీకోసం పట్నం స్పెషల్ గా తెప్పించాం. అలాగైతే. మరి పరిమళం చూడండి. నాయన అవతల నాకు పెళ్లి ముహూర్తం, యువతలు నా కళ్ళు చిడతలు చిడతలు గమ్ముతలు చిడతలు. పేపటి గాలి ఎవడో నడేట్లు తోసేసిరంటే. అలాగే ఈ పాటికి రావాల్సిందే. అరుగో మాటలో రానే వచ్చారు. నారాయణ, భుజంగం బాబు గారు ఏది? అదేమిటి ఇంకా రాలేదా? లేదే. అప్పుడు అనగా రేవుకెళ్ళి నేరుగా ఇక్కడికే వస్తా. రంగయ్య,
ఈ వ్యధ వేషాలు నా దగ్గర ఇక ఆయన ఆస్తి కోసం నువ్వు నీ కొడుకు కలిసి జాయింట్ గా ఆడిన నాటకం అన్నమాట ఇదంతా. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఎట్లా అర్థం అవుతుందయ్యా? నీ కొడుకు తన మనుషులను పంపి పడవ ప్రారంభోత్సవం కథలు చెప్పి మా అయ్యగారిని తీసుకెళ్లి ఎక్కడో దాచేశాడన్నమాట ఆ ముహూర్తానికి రాకుండా. ప్రమాణ పూర్తిగా నాకేం తెలియదు బాబు. నా జ్యోతి మీద ఒట్టేసి చెప్తున్నాను. పెద్దింటి కోడలై నా బిడ్డ సుఖపడాలనుకున్నానే గాని భుజంగం బాబు గారికి ద్రోహం చెయ్యాలని నాకే క్వశ్చన లేదు బాబు. చచ్చా, చేసిన పని చాలక ఇంకా ఒట్లు ప్రమాణాలు కూడా దేనికయ్యా? అడుగు, వస్తున్నాడు నీ సుపుత్రుడు. రే రాము, వింటున్నావురా వాళ్ళు అంటున్న మాటలు? తిన్నా పస్తున్నా గుట్టుగా బ్రతికిన వాడిరా. ఇవాళ 10 మందిలో ఇలా. రే రాము, భుజంగం బాబు గారి సంగతి నీకేం తెలియదు కదా, చెప్పరా, చెప్పు చెప్పు. ఆయన్ని పెళ్లికి రాకుండా నేనే చేశాను. ఎప్పుడేమంటావు? రే రాము, అవును నాన్న, చెల్లి బతుకు నాశనం అయిపోవడం కంటే మన పరువు పోవడమే మంచిదని. రాము కొట్టు నాన్న, చంపే. కానీ నా బొందిలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. చూడు నాన్న, చెల్లి కళ్ళల్లోకి చూడు. ఏడుస్తూ పుట్టింది, కన్నీళ్లతో పెరిగింది, కష్టాలతో పెద్దదైంది. కనీసం పెళ్లినాడైనా దాని మొహంలో సంతోషం మిగిలిందేమో చూడు. ఆడపడుచు కన్నీరుడికి నీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు నాన్న. కన్నవాడివి, కసాయి వాళ్ళ ప్రవర్తించకు. జ్యోతి ఎంతగా కుమిలిపోతున్నా, నేనెంతగా కాదంటున్నా, నీ మాట నీ పరువే ముఖ్యమనుకుంటే దీని మెడలో ఆ దౌర్భాగ్యుడు పసుపు తాడు కట్టడం కాదు, నువ్వే ఉరితాడు బిగించరాన్నా. బిడ్డల్ని కనటమే తప్ప వాళ్ళకి సరైన దారి చూపించలేని తండ్రులు చేయవలసిన పని ఇదొక్కటే. కానీ నాన్న, బాగుంది రారా, చాలా బాగుంది. నేను నా బిడ్డకు శత్రువుని, నువ్వు శ్రేయోభిలాషు. ఒరే, నీ చెల్లికి ఇంతకంటే మంచి సంబంధం తీసుకురాగలననే నమ్మకం నీకుంది కదూ? ఉంది నాన్న, పూర్తిగా ఉంది. సరే సరే, నీ ఇష్టం. అమ్మా,